పోయి పోయి ఆ ముసలి నాకం చేసుకుంటానంటావేంటే? నీ పవర్కి నీ ఎనర్జీకి వాడి స్టామినా సరిపోదు. వాడి పెన్సిల్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందక్క. వాడి వయసుకి వాడి పెన్సిల్ పుట్టుకుని ఇరిగినా ఇరిగిపోతుంది. ఆ తర్వాత ఆ పెన్సిల్ నీకెందుకు పనికిరాదు. నాకెందుకో వాడి పెన్సిల్ అంత ఈజీగా ఇరిగిపోదనిపిస్తుంది. అది ఈజీగా ఇరిగిపోతుంది. అంత గ్యారెంటీగా ఎలా చెప్తున్నావు అక్క? నాకు ఈజీగా తెలిసిపోతుందే. అవునవును, ఈజీగా తెలిసిపోతే. ఎన్నో పెన్సిల్ చూసిన ఎక్స్పీరియన్స్ కదా. నువ్వెన్నైనా అనుకో, ఆ పెన్సిల్ నీకొద్దు. నీకు మంచి అరేబియన్ గుర్రం లాంటి పిల్లాడితో పెళ్లి జరిపిస్తాను. వాడి పెన్సిల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎంత వాడినా ఎన్నిసార్లు వాడినా ఇరిగిపోదు. నువ్వు చెప్తుంటే నాకు అరేబియన్ పెన్సిలే కావాలనిపిస్తుంది. అక్క, నాకు పెళ్ళయ్యాక నా అరేబియన్ పెన్సిల్ నువ్వు కూడా వాడవు కదా? వాడన్లేవే. నమ్మచ్చా? మామూలు పెన్సిల్నే నువ్వు వదిలిపెట్టవు, అరేబియన్ పెన్సిల్ వదిలిపెడతావా? నీ అరేబియన్ పెన్సిల్ని నేను ముట్టను కూడా ముట్టను. నీ మీదొట్టు. ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఫస్ట్ టైం నిన్ను నమ్ముతున్నా. అయితే ఈ ముసిలి పెన్సిల్ అక్కర్లేదు కదా? అరేబియన్ పెన్సిల్ వస్తుందంటే ఏదో ముసిలి పెన్సిల్ ఎందుకు? గుడ్. ఇదే మాట మీద ఉండి ఇదే మాట ముసలోడికి చెప్పు. సరే అక్క, చెప్తా పద. లేపుకొని వచ్చాడు చూడు ఎలా నిల్చున్నాడు, చిన్న గార్జెలలా. సారీ డాక్టర్, గదిలో అక్క మీ పెన్సిల్ కాన్సెప్ట్ కన్నా అరేబియన్ కాన్సెప్ట్ చెప్పి చాలా కన్విన్స్ చేసింది. అందుకే మిమ్మల్ని వద్దనుకుంటున్నా. ఒక్కసారిగా పడిపోయినట్టుంది. సడన్ గా నువ్వు ఇప్పుడు ఇలా అంటే నేను నా పెన్సిల్ ఏమైపోవాలి? పెన్సిల్ పట్టుకుని గంగలో దూకండి. నీ ఏదో పెన్సిల్ కోసం నా చెల్లి దాని లైఫ్ వేస్ట్ చేసుకోవాలా? మీకు నా పెన్సిల్ మీద డౌట్ ఉందని అర్థమైపోయింది. జిమ్కెళ్ళి బాగా కష్టపడైనా సరే 6 ప్యాక్ తెచ్చుకుంటాను. ఎన్ని ప్యాక్స్ వచ్చినా పెన్సిల్ బలంగా మారదు కదా. అవసరమైతే పెన్సిల్ బలంగా మారడానికి టాబ్లెట్ అయినా వేసుకొని రోజంతా నిద్రాహారాలు మానైనా సరే మీకు నచ్చినట్లు బొమ్మలేస్తాను. దయచేసి కాదనకు. వేసి వేసి పెన్సిల్ ఇరిగిపోతే అలా కూడా విరిగిపోతుందా? ఏమో, ఎవడికి తెలుసు. ఈ రోజుల్లో దేనికి గ్యారంటీ లేదు. లేదు, నా పెన్సిల్ విరగనే విరగదు. అది విరిగితే నేను సచ్చినట్టే లెక్క. ఆల్రెడీ మీ పెన్సిల్ 12 సంవత్సరాలు ఆగిపోయింది. ఏదో నన్ను చూశాక తిరిగి పనిచేస్తుందని నీ పెన్సిల్ని జీవితాంతం నమ్ముకోలేను. నువ్వు అలా మాట్లాడి నా పెన్సిల్ని డిజపాయింట్ చేయకు. విరగదని గ్యారంటీ సర్టిఫికెట్ తీసుకురా, అప్పుడు ఆలోచిద్దాం. అలాంటి సర్టిఫికెట్ కూడా ఇస్తారా? మాకేం తెలుసు, డాక్టర్ కదా, నీకు తెలీదా? ప్రపంచమంతా తిరిగైనా సరే ఏదో ఒక తైలం పెన్సిల్కి రాసి తబలా గట్టిగా వాయించేలా రాటు తేలుస్తాను. పెన్సిల్ రాడ్డు తేలేగా తిరిగిరా. అలాగే వస్తాను. నువ్వు ఆశపడుతున్న అరేబియన్ పెన్సిల్ కన్నా నా పెన్సిలే గొప్పదని నిరూపిస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. చాలు చాలు వెళ్ళు. బాయ్. అక్క, నిన్ను నమ్ముకొని మంచి డాక్టర్ పెన్సిల్ని వదిలేసుకున్నాను. అరేబియన్ పెన్సిల్ తెస్తావు కదూ? తెస్తానులేవే, నువ్వు పదా ముందు మన ఇద్దరం వంటగదిలోకి వెళ్ళి వెళ్ళి మంచిగా వంటలు చేసుకుందాం.